హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఉల్లికారం. ఈ దొండకాయ ఉల్లికారానికి దొండకాయని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. కొంచెమే వాటర్ పోసి నానబెట్టాలండి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ధనియాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. ఇందులో కారం వేయం కాబట్టి స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా మనం పెట్టేసిన దొండకాయ ముక్కలు ఉన్నాయి. తర్వాత ఈ నిమ్మకాయ కూడా నానిపోయిందండి. ఇవి 2 పక్కన ఉంచేసుకొని అలా వేయించి ఉంచుకున్న ఉల్లిపాయలు అవి చల్లారాక మిక్సీ పట్టాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఎండుమిర్చి మాత్రం మీ స్పైసీకి తగ్గట్టు వేయించుకోండి. తర్వాత కళాయిలోనే ఆయిల్ వేసి ఇందులో దొండకాయ ముక్కలు వేయాలి. మనం ఇందాక ఆల్రెడీ స్పైసెస్ వేయించాం కదా, అందులో వేసేసినా బాగానే ఉంటుంది. అవి పక్క తీసేసి సో ఈ దొండకాయ ముక్కలు కొంచెం మగ్గాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంతవరకు వేయించుకుంటూ ఉండాలండి. పసుపు మాత్రం మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఇలా కొంచెం సరిపోలేదని మళ్ళీ వేసేసి బాగా కలిపేసుకున్నాను. తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, ఎండుమిర్చి, అవి చల్లారిపోయినాయి. వాటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఈ దొండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మసాలా మిక్సీ పెట్టేటప్పుడు మాత్రం మెత్త పేస్ట్లా పట్టుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. సో ఇలా బాగా తిప్పేసుకొని ఉప్పు ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కొంచెం ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ అనేది చూడాలి. ఇంకా కొంచెం పులుపు పడుతుందంటే కనుక కొంచెం అందులో వాటర్ వేసేసి మళ్ళీ పోసుకోవచ్చు. సో కొంచెం మగ్గిపోయాక ఇలా కొత్తిమీర వేసేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.